సామాజిక మాధ్యమాల్లో వైసీపీ నేతలు తనపై చేస్తున్న ప్రచారం పట్ల ఎమ్మెల్యే గల్లా మాధవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించిన తనపై సామాజిక మాధ్యమాల్లో కించపరిచే విధంగా పోస్టులు పెట్టడం బాధాకరమని అన్నారు. వ్యక్తిగత విశ్వాసాలు, ఆధ్యాత్మిక విషయాలను రాజకీయ విమర్శలకు వేదికగా మార్చడం సరైన పద్ధతి కాదన్నారు. మహిళల వ్యక్తిగత విషయాలపై వ్యాఖ్యలు చేయడం రాజకీయ దివాళా కోరతనానికి నిదర్శనమని గల్లా మాధవి పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన నాయకులు వ్యక్తిగత అంశాలను రాజకీయ ఆయుధాలుగా ఉపయోగించడం బాధాకరమన్నారు. రాజకీయ సంస్కృతిని కాపాడే బాధ్యత అన్ని పార్టీలపై ఉంటుందన్న గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవితో మా గుంటూరు కరెస్పాండెంట్ కోటేశ్వర ఫేస్ టు ఫేస్. పశ్చిమ నియోజకవర్గం గల్లా మాధవి ఎమ్మెల్యే ఉన్నారు. వారు గత నెల రోజుల నుంచి రేషన్ పై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నెలలో కూడా దాని కార్యాచరణకు సంబంధించి కొంతమంది అధికారులను కూడా సూచనలు, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేషన్ మాఫియా సంబంధించి గల్లా మాధవి మాటల్లో తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇప్పుడు పోయిన నెల ఒక ట్రక్కులు టిక్కీలు పట్టుకున్నారు. ఈ నెలలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అధికారులకు ఆదేశించడం జరిగింది. దాని గురించి మీకు ఉన్న విషయం. అవునండి, పేదలకి అందాల్సిన ఈ బియ్యం సమర్థవంతంగా చేరేలాగా చేయాలి. ఒక ట్రాన్స్పరెంట్ విధానంలో ప్రతి పేదవాడికి గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో అయితే ఈ ఒక కార్యక్రమం చేపడుతుందో అది సమర్థవంతంగా జరిగేలాగా చేయాలి. అలా కాకుండా దాన్ని కొంతమంది అదొక లాభాపేక్షగానో లేకపోతే అదొక ఆదాయ మార్గంగానో మార్చుకొని ఈరోజు పేదవాళ్ళకి అందే ఆ బియ్యాన్ని కూడా పక్కదారి పట్టించి దాంట్లో నుంచి లాభం పొందుతాము అని అంటే అది అంతకంటే దౌర్భాగ్యమైన పని మరొకటి లేదు అన్నది నా అభిప్రాయం. కాబట్టి నా నియోజకవర్గ పరిధిలో ఉన్న 90 ఫేర్ షాపుల్లో ఖచ్చితంగా ఒక ట్రాన్స్పరెంట్ విధానంగా ఈ యొక్క పంపిణీ జరగాలి. ఎవరు కూడా ఇలాంటి అవకతవకలకు కానివ్వండి, ఇలా పక్కదారి పట్టించే పనులకు కానివ్వండి, చేపట్టే పనులు చేయకూడదు అన్నది నా యొక్క సంకల్పం. ఇప్పటి వరకు ఏమన్నా పెట్టారా సీసీ కెమెరాలు మీ పరిధిలో? అలా ఎలా చెప్పలేమో, దీనికి కూడా ఇది జరుగుతుందా లేదా అన్న దానికంటే కూడా ఒక మంచి ప్రయత్నం అయితే చేయబోతూ ఉన్నాము. కంపల్సరీగా ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క రేషన్ షాప్లో సీసీ కెమెరాలు అయితే పెట్టి తీరాలి. ఒకటి రోడ్ ఫేస్ చూపిస్తూ, ఒకటి స్టాక్ని చూపిస్తూ కెమెరాలు ఏర్పాటు చేయాలి. అయితే ఈరోజు ఇప్పటికి వరకు కూడా ఒక 11 షాపుల్లో మేము కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాగా కంప్లైంట్లు వచ్చిన షాపుల్ని తీసేసి కొత్త డీలర్లకి అందించడం జరిగింది. ఆ కొత్త డీలర్లకు అందించే ముందే మీరు కెమెరాలు పెట్టుకుంటే మాత్రమే మీకు ఈ అవకాశం ఇస్తాము అని చెప్పి ఒక వాళ్ళ దగ్గర నుంచి ఒక ఒప్పందం లాగా తీసుకొని అడిగినప్పుడు వాళ్ళు కంపల్సరీగా పెట్టుకుంటాము అని చెప్పి మాట ఇవ్వడం. ఆ నేపథ్యంలోనే ఒక 11 షాపులు కెమెరాలను పెట్టుకొని రన్ చేయడం, వాళ్ళని మేము మానిటర్ చేయడం అనేది జరుగుతుంది. నిజంగానే కెమెరాలు ఉన్న షాపుల్లో ఇంతవరకు కూడా ఎక్కడా పక్కదారి పట్టిన పరిస్థితి కానివ్వండి, ప్రజలు ఇబ్బంది పడుతున్నామని కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి కానీ లేదు. తలనీలాలు నిన్న ఆదివారం కాకుండా అంతకుముందు ఆదివారం మీరు కుటుంబ సమేతంగా వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తలనీలాలు ఇవ్వటం జరిగింది. తలనీలాలు ఇచ్చి వచ్చిన తర్వాత ఒక 4 రోజుల తర్వాత మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి కొంత భావోద్వేగానికి అయితే గురయ్యారు. దానికి గల కారణం ఏంటి? అంటే ఈరోజు ఒక ఎక్స్ మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి, ఎక్స్ మినిస్టర్గా చేసిన వ్యక్తి, ఆయన ఒక ఆడపడుచు పట్ల ఆయన అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఒక ప్రెస్ మీట్ని పెట్టడం జరిగింది. అయితే ఆ నేపథ్యంలోనే ఒక భక్తి భావానికి సంబంధించింది, అది పూర్తిగా వాళ్ళ వ్యక్తిగతమైన విషయాన్ని పట్టుకొని కూడా కేవలం భగవంతుడి విషయంలో కూడా వదలని వ్యక్తులు ఇక నిజంగా ఒక రాజకీయంలో ముందుకు వెళ్తున్న వ్యక్తి, అది మహిళ అయిన వ్యక్తి పట్ల ఎలాగా ప్రవర్తిస్తున్నారు అన్నది ఒక అద్దం పట్టే విషయంలాగా మనకు కనపడుతూ ఉన్న ఆ అంశాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసే ప్రయత్నం మన ప్రెస్ మీట్లో చేయడం. ఇంకా 30 నుంచి 37% దాకా ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీని మొన్న గెలిపించారు, ఒప్పుకున్నారు. ఆ ఒక్క 30 నుంచి 37% ప్రజలకి నేను అడుగుతున్న ప్రశ్న ఇది: ఇలాంటి వ్యక్తులు మనకు అవసరమా? ఒక భగవంతుడి పట్ల భక్తి పారవశ్యం లేదు, గౌరవం లేదు, మర్యాద లేదు. ప్రజల పట్ల, వాళ్ళ అభివృద్ధి పట్ల, వాళ్ళ అభిప్రాయాల పట్ల, వాళ్ళ త్యాగాల పట్ల ఎలాంటి విలువ లేదు. అదేవిధంగా ఈరోజు మహిళల పట్ల, రాష్ట్రంలో ఉన్న మహిళల పట్ల వాళ్ళకి ఏ విధమైన గౌరవ మర్యాదలు లేవు. ఏది తిట్టడానికో లేకపోతే బురద జల్లడానికో మహిళల్ని, లేదంటే ఓట్లు వేయించుకోవడానికో తప్ప మహిళల్ని ఏ విధంగానూ వాడని ఆ నాయకులు నిజంగా రాష్ట్రానికి అవసరమా అని ఈ 30 నుంచి 37% ప్రజల్ని నేను అడిగాను. గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి రేషన్ మాఫియా మీద ఉక్కుపాదం మోపుతాము, వారు ఎంతటి వారైనా సరే కేసులు పెట్టి ఎటువంటి దానికి దుశ్చర్యలు పాల్పడకుండా రేషన్ మాఫియాని అరికట్టే పాత్ర అయితే పోషిస్తున్నారు.
ప్రధానంగా చూసుకుంటే రెండవ అంశం, ఆ, గల్లా మాధవి ఎమ్మెల్యేగా ఉండి 2 వారాల క్రితం తిరుపతి వెళ్ళి తలనాలు ఇవ్వటం జరిగింది. దాని మీద కొంతవరకు నాయకులు ట్రోలింగ్ అయితే చేసి ఆమెను కొంత కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఆ పెట్టిన వారి విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఒక మహిళని ఆదరించే సంస్కృతి లేని ఇటువంటి నాయకులు మనకు అవసరం అని కూడా తెలియజేయడం జరిగింది. కెమెరామెన్ సాయం మణికంఠతో గుంటూరు స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు.